ఎడిటర్ ఒక్కొక్కసారి దాన్ని తీసేస్తారు. దీనివల్ల ఏమైనా గొడవలు అవుతాయా? మాకైతే ఏం గొడవలు జరగలేదు. ఓకే, అంటే డైరెక్టర్కి ఏమైనా గొడవలు జరిగాయా? డైరెక్టర్తోనా? ఎస్ సార్, జరిగాయని చెప్పండి సార్, వైరల్ అవుతుంది. సారీ, జరిగాయని చెప్పండి, వైరల్ అవుతుంది వీడియో. జరిగినాయి కానీ నేను చెప్తే విన్నాడు తర్వాత. ఇది చాలు సార్, తమ్ముళ్ళు ఇది పెట్టేస్తాం. ఓకే, గొడవలు జరిగాయి అని అప్పుడు క్లిక్ చేస్తారు సార్. మేమందరం ఇట్లా తయారైపోయాం, అట్లా ఉంటేనే కానీ మేము క్లిక్ చేయట్లేదు. ఓకే, సో చెప్పండి సార్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ శంబాలా? యూజువలీ ఎడిట్ చేస్తున్నప్పుడు వీ టెన్ టు ఆబ్జెక్టివ్లీ వాచ్ ఇట్, అంటే బికాజ్ ఇట్స్ వర్క్. కానీ దీంట్లో యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఎంజాయ్డ్ ఇట్ వైల్ వర్కింగ్, సో విచ్ డజంట్ హ్యాపెన్ యూజువలీ. ఓ, సో ఆడియన్స్గా మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెడితే మీరు ఎడిట్ చేయాలి అనిపించదు కదా మీకు? అంటే తీసేయాలి అని అనిపించదు కదా? అయింది, అట్లా కూడా అయింది. అయిందా? ఓకే, చాలా తీసేశారు. ఇప్పుడు వస్తున్నాయి గొడవలు. చెప్పండి సార్, మీ కడుపులో రగులుతున్నట్టుంది, చెప్పండి సార్. ఏం తీసేశారు సార్? ఏ సీన్ తీసేశారు, అంటే ఏ షార్ట్స్ తీసేశారు? షార్ట్స్ అనగా సినిమాకి వర్కౌట్ కానీ తీసేశారు. ఓకే, సో అవి తీసేసే వల్ల ఇంకా బాగా అయింది సినిమా. ఓ అయితే ఓకే సార్, ఇద్దరు సేమ్ బుక్స్లో ఉన్నారు. పొగడమని చెప్పిన. అవునా? మీ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వర్క్ చేశారా, లేకపోతే ఇది ఫస్ట్ టైమా? లేదు, ఇది ఫస్ట్ టైం, బట్ వీ స్టడీ టుగెదర్. ఓకే, ఆయన నా సీనియర్ అండి. ఎక్కడ? సత్యత్ర ఫిలిం ఇన్స్టిట్యూట్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మీరు ఇద్దరు కలిసి చదివారా? జూనియర్, సీనియర్, 3 బ్యాచ్ సీనియర్. యు ఆర్ సీనియర్, ఆయన సీనియర్. ఓ ఓకే, మీరు సీనియర్ అండ్ మీ జూనియర్. ఓకే, అట్లా నైస్ అండి. కనిపిస్తలేం కదా? ఏదండి? అట్లా కనిపిస్తలేం మీ కదా? ఇద్దరికి తెలియదు, నేను మీ ఇద్దరికన్నా జూనియర్. యా, యాక్చువల్లీ ఆ టైంలో మీరిద్దరు నాకు లైన్ వేశారు. ఓకే, అదన్నీ పక్కన పెట్టేసేయండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇంకా సినిమా గురించి చెప్పండి. అంతే. అంతేనా? చాలు. ఓకే, మీరు చెప్పండి సార్. సినిమా గురించి అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, థ్రిల్ అవుతారు. సో థియేటర్లో వాచ్ చేయండి. ఓకే సార్, ఈ సినిమాలోని ఒక డైలాగ్ కానీ ఒక సాంగ్ కానీ చెప్పకుండా ఇక్కడి నుంచి దింపొద్దని ఇప్పుడే యుగంధర్ గారు నాకు. డైలాగ్స్ అన్ని యాక్టర్స్ చెప్తే బాగుంటుందండి, మేము స్క్రీన్ వెనకాలే, కెమెరా వెనకాలే బాగుంటుంది. ఓకే సార్, ఒక పని చేద్దాం. మీరు చాలా సినిమాలు చూసుంటారు, అందులోనూ మీరు చదివిందే ఇదే ఇండస్ట్రీకి సంబంధించి కాబట్టి మీకు ఇష్టమైన సినిమా ఏది? ఇలాంటి సైన్స్ అండ్ అలాగే శాస్త్రానికి సంబంధించి కానీ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్? ఫేవరెట్స్ అంటే చాలా ఉంటాయి. ఒకటి చెప్పండి సార్. నేను యాక్ట్ చేసిన సినిమాలు అయితే చెప్పొద్దు సార్ ప్లీజ్. ప్రస్తుతానికి శంబాలా. ఓకే సార్, గాట్ ఇట్. ప్రమోషన్స్ ఇక్కడే స్టార్ట్ అవుతున్నాయి. మీకండి, మీకు ఇష్టమైన సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్లో లేదా ఎనీథింగ్ టు డూ విత్ సైన్స్ ఫిక్షన్ కానీ, అది మనకి హాలీవుడ్ సినిమాలు అయినా అయి ఉండొచ్చు, నాకు పెద్దగా పేర్లు తెలియదు, బట్ స్టిల్ యూ కెన్ సే. కంపేర్ చేసి కాదు, మీకు ఇష్టమైనది ఏంటి? నాకు ఇష్టమైనది తుంబాడ్. తుంబాడ్, సూపర్ సార్. నాట్ టు కంపేర్, బట్ దీంట్లో దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ సినిమాటిక్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఓకే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిట్ కావచ్చు, దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ ద వే మ్యూజిక్ వాజ్ స్కోర్డ్ అండ్ ఇనిషియలీ ద వే ఇట్ వాజ్ రిటర్న్. ఓకే, సో సినిమాటికలీ చాలా డ్రామాటిక్ మూమెంట్స్ ఉన్నాయి. ఓ ఓకే సార్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సైన్సా శాస్త్రమా? మీరు ఎటువైపు వెళ్తారు? సైన్సా శాస్త్రమా? నేను సైన్స్. సైన్స్ అటు వెళ్తున్నారా? వెళ్ళండి సార్, వెళ్ళండి. ఎంత దూరం వెళ్తారో మేము చూస్తాం. ఫైనలీ మీరు శాస్త్రానికి రావాలి. సార్ మీరు సార్? శాస్త్రం. సార్ అటు వెళ్ళండి సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సినిమాలోని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేయబోతున్నాము. సో లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. శ్రీచరణ్ పాకాల అందంగా కంపోజ్ చేసినటువంటి సాంగ్. లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. బ్యూటిఫుల్ కంపోజిషన్ అండ్ అంతే అందంగా యామిని ఘంటసాల కూడా పాడారు. అండ్ కిట్టు విశ్వప్రకాడ్ గారు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ మనం విన్నాము. ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి కొంతమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రంగదామ్ గారు, అలాగే శివకార్తిక్ గారు, బేబీ చైత్ర టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆల్సో ప్రోమో ఎడిట్ చేసిన ఉదయ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఫైట్ మాస్టర్ రాజ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఎస్, రండి రండి రండి. హలో, పెద్దవాళ్ళ ముందు మాట్లాడాలి కాబట్టి మీరు మాట్లాడండి. అటు తిరిగి. ఎస్, ఇప్పటి వరకు నేను ఒక్కదాన్నే గ్లామర్ కొడుతున్నాను స్టేజ్ మీద. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు, ఇక్కడ నిలబడితే నువ్వు కనబడకపోవచ్చు. ఇట్రా. ఓకే,
నమస్తే అందరికీ, నా పేరు చైత్ర. నేను ముందుగా మా డైరెక్టర్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు ఈ చాలా కష్టమైన ఇంకా ఛాలెంజింగ్ రోల్ ఇచ్చినందుకు. ఇంకా మా ఆది గారికి, మా అచ్చనక్కకి కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసినందుకు. ఇంకా మా డాడీ, మై లవ్లీ డాడీ మధునందన గారు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. సో లవ్లీ డాడీ ఎక్కడమ్మా? లవ్లీ డాడీ లవ్లీ డాడీ రాలేదు ఇంకా. ఓకే, నువ్వు మాట్లాడు. సో చాలా కష్టపడి చేసాము, చాలా బాగుంటుంది, అందరూ వాచ్ చేయాలి. అసలు చాలా కష్టపడి కూడా తీసామన్నమాట. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. బా, ఎంత బాగా మాట్లాడావు తల్లి. నీకు ఫ్యూచర్లో యాంకర్ అయ్యే లక్షణాలు ఉన్నాయమ్మా. అప్పుడు కూడా నేను నీకు కాంపిటీషన్గా ఉంటాను, ఓకేనా? ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు అక్కడి నుంచి నాకు కనపడతారు. అవునా? సారీ మేడం, అంటే ఇక్కడ ఉంటే బాగా రండి, కనబడుతుంది. కరెక్ట్, లైటింగ్ కరెక్ట్ తెలుసు మీకు. రండి. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. చెప్పొచ్చు కదా గుడ్ ఈవినింగ్ అందరూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మేడం. సో ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం అందరి తరపు నుంచి మా కంటెంట్, ట్రైలర్, ట్రీజరు, మేకింగ్ వీడియో రిలీజ్ అయిన కానించి మీరు చేసిన సపోర్ట్ వల్లే ఆడియన్కి మేము చాలా దగ్గరగా రీచ్ అవ్వగలిగాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎలాగూ మన ప్రజలు మంచి కంటెంట్ ఉంటే ఓన్ చేసుకుంటారు. సో అలానే మా కంటెంట్ ఓన్ చేసుకొని చాలా వెయిట్ చేస్తున్నారు. చాలామంది మంచి మంచి మెసేజ్లు వస్తున్నాయి. సినిమా ట్రైలర్ చాలా బాగుంది, వెయిట్ చేస్తున్నాం అని. ఆది గారికి ఈ సినిమా ఒక్క విషయం మాత్రం స్ట్రాంగ్గా చెప్పొచ్చండి. శంబాలాకు ముందు, శంబాలాకు తర్వాత అన్నది 200% కోడ్ అవుతుంది. 200% క్లాప్స్. సినిమా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు. అలాంటి మంచి కంటెంట్ ఉన్న ఫిలిం. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను దీంట్లో బాలు అనే క్యారెక్టర్ ప్లే చేశాను. సార్, యుగేందర్ సార్, చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఎలాంటి మంచి రోల్ ఇచ్చారు. ఎందుకు ఇంత నేను హానర్డ్గా చెప్తున్నానంటే, యాజ్ అన్ యాక్టర్గా నేను ఎవ్రీ ఆఫీస్కి వెళ్ళి ట్రై చేసి ఒక యాక్టర్కి ఎలాంటి రోల్ దొరికినప్పుడు ఎలా డెడికేటెడ్గా చేస్తారు, అలాంటి రోల్ వాల్యూ ఏంటి అన్నది నాలాంటి యాక్టర్లకు మాత్రమే తెలుసు. సో